శశి థరూర్ ఒకప్పుడు యునైటెడ్ నేషన్స్లో డిప్యూటీ సెక్రటరీ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి నేషనల్గా ఇంటర్నేషనల్గా మంచి ఫేమ్ ఉంది. హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్, వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్, అండ్ హిజ్ ఇంగ్లీష్ ఈజ్ ఎక్లైవ్డ్ అక్రాస్ ది గ్లోబ్. అంత మంచి ఇంగ్లీష్. అండ్ మెనీ ట్రై టు లెర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్. సరే, యునైటెడ్ నేషన్స్ నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత హీ వాజ్ ఇన్వైటెడ్ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. జాయిన్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేశారు, 4 సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం పోతే సుమారుగా 25లో కేరళ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగబోతుంది. సహజంగానే మంచి క్యాలిబర్ ఉండి జాతీయంగా అంతర్జాతీయంగా రాజకీయాల మీద మంచి అవగాహన ఉండే ఒక నాయకుడు కనుక కాంగ్రెస్ పార్టీలో హీఈస్ ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ అతను ఓపెన్గా బయటకు వచ్చేస్తుంది. హీఈస్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్. అది ఎంత ఎక్కువగా వస్తుందంటే, ఒక సందర్భంలో ప్రధాని మోడీ చేసిన పనులు చాలా బాగున్నాయని ప్రశంసించాడు. ఇంకొక సందర్భంలో లోకల్గా సిపిఎం గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళతో ఏదో మాట్లాడించాడు. అండ్ అతను చెప్పిన ఇంకొక మాట, ఈ రెండింటికి మించి ఇంకొక మాట కాంగ్రెస్ వాళ్ళని చాలా ఇరిటేట్ చేస్తుంది. అదేమిటంటే, కేరళలో లీడర్షిప్ వాక్యూమ్ ఉంది, దీనిని సరిదిద్దకపోతే ప్రభుత్వంలోకి రావడం కష్టం అని వార్నింగ్ ఇచ్చాడు. అండ్ వాట్ హీ సేస్ ఇస్, హీ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. కేరళకి నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, నాకన్నా అరుడు కోడు లేడు, దీనికి చాలా సర్వే చెప్పాడు కూడా అని చెప్పించాడు. దిస్ ఈజ్ వేర్ ది ఇష్యూ స్టార్టెడ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో అప్పటికే దాని మీద ఆశాభావంతో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. కేరళలో రమేష్ చెన్నితా లాంటి సభ్యులు, వాళ్ళందరికీ ఇతను కొరుకుడు పడని వాడు అవుతాడు. ఒకటి. రెండు, ఇతనికి అంటే ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్స్ టు క్విట్, దేర్ విల్ బి ఆఫర్స్ ఫ్రమ్ ఎయిదర్ బీజేపీ ఆర్ సిపిఎం లోకల్లీ. రెండు పార్టీ నుంచి కూడా ఆఫర్ వస్తాయి. నేనేమి పార్టీని వేయట్లేదు అని అతను చెప్తున్నాడు, కానీ పరిస్థితి ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియదు. వెదర్ హీ కెన్ పుల్ ది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ విత్ హిమ్ ఆర్ నాట్ అనేది తెలియదు. కానీ మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఆ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది.